చిరంజీవికి పవన్ కళ్యాణ్కి కలిపితే ఎంత స్టారో ఈ సినిమా రామ్ చరణ్కి అంత పెద్ద స్టార్కి తీసుకెళ్తుందని. హాయ్ సార్. నమస్తే. సో పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా, ఎలా ఉంది సార్ ఈ పెద్ద మూవీ ఇది కిందట త్రిబులార్లో రాజమౌళి ఎలా చూపించారో అంతకు మించి బుచ్చిబాబు నెంబర్ 1గా చూపించారు. ఆ టైలర్ చూస్తే ఆ బాడీ, ఆ స్టైలు, ఆ లుక్కు చూస్తే నాకైతే నిజంగా చెప్తాను, మెగా పవర్ స్టార్ అన్నారు కదా, చిరంజీవికి పవన్ కళ్యాణ్కి కలిపితే ఎంత స్టారో ఈ సినిమా రామ్ చరణ్కి అంత పెద్ద స్టార్కి తీసుకెళ్తుందని పగాడగా మీకు చెప్తాను. నా లుక్స్ అన్ని కూడా అచ్చము హనుమంతుల్లాగా ఉన్నాయంటున్నారు. నంబర్ 1 ఆంజనేయుడే. మరి అందరి సందేశం లేదు, నిజంగా రామ్ చరణ్ ఆంజనేయుడే. రామ్ చరణ్లో ఉంది పేరు ప్రఖ్యాత, మీకు తెలుసు తెలియదు కానీ రామ్ చరణ్ అంటే నిజంగా వాళ్ళ తాతగారు పెట్టిన పేరు. రామ్ చరణ్ అంటే ఏంటి? రామ్ అంటే ఎవరు? రాముడు. చరణ్ అంటే ఏంటి? ఆంజనేయుడు శరణ కోరుకోండు. రామ్ చరణ్ అంటే ఆంజనేయుడే. ఈ పొద్దు మెగా పవర్ స్టారు నిజంగా చెప్తాను, హీరోగా నేను భావించట్లేదు, హనుమంతుడిగా భావిస్తాను. అంటే హనుమంతుడు అంటే ఒక ఆంజనేయుడు. ఓకే అన్న, ఇంతకుముందు సాంగ్స్ చూసినప్పుడే చాలా హైప్ క్రియేట్ అయింది సినిమా పైన. నెంబర్ 1 టీజర్ చూసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు? నెంబర్ 1 ఒక ఐఫ్ అంతా ఇంత అంచనేయడానికి లేదు. నెంబర్ 1 లెవెల్. దీనికోసం ఎటువంటి అనుమానాలు పడవలసిన అవసరమే లేదు. బ్లాక్ బస్టర్ మూవీ, చరిత్ర మళ్ళీ సృష్టించే మూవీ పెద్ది. ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోతాయా? టోటల్గా ఆల్మోస్ట్ దీంట్లో సందేశమే లేదు. ఆల్మోస్ట్ అంటే త్రిబులార్కి కూడా మించి రికార్డు. ఇంకా ఎవరి సినిమాతో నేను అనలేదు, త్రిబులార్ కూడా రామ్ చరణ్ ఉన్నారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్. దీనికి మించి. ఓకే, డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? బుచ్చిబాబుకి ఈ సినిమాతో ఒక అద్భుతమైన పేరు వస్తుంది, కొన్ని ఆఫర్స్ వస్తాయి. ఇంకా పెద్ద పెద్ద మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మాతో సినిమా తీయండి అని బుచ్చిబాబుకి అంత పేరు వస్తుంది.